శివాజీ నీ పద్ధతి మార్చుకో, ఆడవాళ్ళకే నా మద్దతు అంటున్న ప్రకాష్ రాజ్. మంచిది కాదు కదా, మీకు తెలుసు కదండి. ప్రకాష్ రాజ్ గారు నోటి నుంచే రావాలా అది. చెప్పాను కదా, మీరు విన్నారు, నేను నవ్వాను, అందరికి తెలుసు అన్నాను. Even the Indian film industry of late has been generating propaganda films like Kashmir Files, Kerala Story. దాన్ని ఫైల్స్ అంటాను నేను, ఫైల్స్ అన్నాను. Yeah, Kashmir Files, Kerala Story, and now the Durandar. So, what do you think about this kind of propaganda? థింక్ ఏంటంటే, మేము మీడియా అమ్ముకున్నట్టే సినిమా ఇండస్ట్రీలో కూడా అందరూ అమ్ముకున్నారు. అండ్ చాలా సినిమా దాని మాధ్యమం నుంచి అయ్యే ప్రేరణ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఈ రాజకీయ పార్టీకి బాగా తెలుసు. సో దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ టు ఇట్. దీన్ని చాలా 4 సంవత్సరాల ముందే చెప్పాను. లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ అంటారు, ఇంకా దానికి మన మహాప్రభు ప్రధానమంత్రి లేదు, దానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కింద దానికి ఇది కూడా చేస్తారు కదా ఆయన. కేరళ ఫైల్స్ చూడండి అంటారు. ఆయనకి సినిమా వెరీ స్పెసిఫిక్ క్యాంపెయినింగ్ ఉంది కదా, అందులో చెప్తారు కదా. ఇప్పుడు హిందూ ముస్లిం అదే కావాల్సింది ఆడికి. మీకు చాలా ఒక మనిషికి సహజంగా ఒకటి ఉంటుందండి, జెనోఫోబియా అని. అంటే మన ఊరికి ఎవడైనా అపరిచితుడో ఆగంతుకుడో వస్తే కొంచెం సంశయంగా చూస్తాం. దీన్ని వీళ్ళు వాడుకుంటారు. ఫస్ట్ మనల్ని విడదీస్తారు, విడదీసి దానికి కావాల్సిన కార్యక్రమాన్ని క్రియేట్ చేస్తారు. దాన్ని భయంగా మార్చాలి కదా, దాన్ని ద్వేషంగా మార్చాలి కదా. దాన్ని కోముదంగలో రేప్సో కొట్టడమో స్టార్ట్ చేసి మనం ఎదురు కొట్టుకునేలా చేస్తారు. వాళ్ళ పనులు అలా చేస్తుంటారు. సో ఈ ఫిల్మ్ వస్తున్నాయి అనేది చాలా వాస్తవం. అండ్ నేను దేన్ని బ్యాన్ చేయనని చెప్పను. లెట్ ద పీపుల్ సీ. బ్యాన్ చేయడంలో ఏముంది, పీపుల్ చూడండి. మనం చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏం ఫీడ్ చేస్తున్నారు మన బ్రెయిన్లో. ఏం ఫీడ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక ఎక్స్ట్రాడినరీగా సినిమా తీసి ఇంపాక్ట్ఫుల్, బట్ 90% ఊరికే చూస్తున్నారు, సినిమాని చూస్తున్నారు. బట్ దాని వెనక ఒక విషం ఉంది. ఆ విషయాన్ని ఎలా వేయాలి. సో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళతో గొడవ పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే దే వాంట్ టు సర్వైవ్. ఒక కుర్చీ గట్టిగా ఉండాలంటే అబద్ధాలతో భయంని వ్యాపించి కట్టిన ఒక సామ్రాజ్యం అబద్ధాలతోనే బ్రతకాలి. నేను మీరు ఎప్పుడు రియలైజ్ అవుతాం దాన్ని. మా పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారా, యువకుల గురించి మాట్లాడుతున్నారా, మనకి నిజమైన కల్చర్ గురించి మాట్లాడుతున్నారా, గుణాల గురించి మాట్లాడుతున్నారా, ఆర్ వి హ్యాపీ యాజ్ అ నేషన్, ఆర్ వి అర్నింగ్. కొంచెం మనకి ఎలా అంటే, ఈ కప్పు ఉంది కదా, కప్పుని ఒక చిన్న వెజల్లో వేస్తే ఇప్పుడు ఇట్స్ కోల్డ్ వాటర్ ఉంటుంది, వేడి నీళ్ళు వేస్తే చంపేస్తుంది. ఈ పెట్టేసి తర్వాత కింద నిప్పు పెడతారు వాళ్ళు. ఇది అలవాటు అవుతూ వెళ్తుంది. ఏదో ఒక పాయింట్లో భరించలేదు. మనిషి వికాసంలో ఇంత క్రౌర్యాన్ని, ఇంత అన్యాయాన్ని భరించలేదు. బికాజ్ ఇది మనం హిట్లర్ నుంచి చూస్తున్నాం, ముసోలి నుంచి చూస్తున్నాం. అక్కడి నుంచి ఇతిహాసం నుంచి మనం పాఠం నేర్చుకోవాలి తప్పితే ఇంకేముంది. అండ్ ఎప్పటిదాకా ప్రజలకి ఇది నా దేశం, రాజకీయం చేయాల్సింది నేను, వాళ్ళు కాదు, వాళ్ళు మాకు భిక్ష చేయట్లేదు అని మనకి అర్థమవ్వదో అప్పుడు దాకా ఇలా ఉండి జరుగుతుంటాయి. Sir, even coming to the Kannada film industry, it was very less visible decades before, but with KGF and Kantara, it has now become pan-India. అలా కదమ్మా, సక్సెస్లు ఫెయిలియర్స్లు ఉంటాయమ్మా. మలయాళం ఫిల్మ్ ఇస్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ కంటెంట్. ఒక సినిమా కోట్లు సంపాదించింది కాబట్టి ఆ ఇండస్ట్రీ పెరిగిందని లేదు కదా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. నో, అలా అంటే గ్రోత్ ఇస్ మారాలి కదా. దాన్ని ఎలా సస్టైన్ చేస్తారనేది వచ్చే సినిమాలు చెప్పాలి. Whom do you attribute this to? This kind టు నెక్స్ట్ జనరేషన్, యంగర్ జనరేషన్ హూ హస్ బ్రాట్ ఇట్. yes. సార్, ఐబామ్ రవి విషయంలో మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. దొంగతనం తప్పు కదయా, ఎవరిదైతే ఏంటి. దొంగతనం తప్పు, దొంగే. ఇటీవల కాలంలో చూసుకుంటే కొత్త సినిమాలకు ధరలన్నీ కూడా పెంచుతున్నారు, ధరల భారం పెరుగుతుందని చెప్పి చూడకండి సినిమాలు చూడకండి. అలా కాదు. ఎవడు వ్యాపారం వాడిది. ఓకే, ఇప్పుడు దొంగతనం చేస్తున్నా అంటే ఆడు హీరో ఎలా అవుతాడండి. అవును, ఒక పెద్ద దొంగే మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి. అలా అని అందరూ దొంగలే అంటే ఇంకేమవ్వాలి ఈ దేశం. శివాజీ, మన సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మీ సమర్థిస్తున్నారా లేకపోతే సమర్థించడం ఏమిటి అంత చెత్తగా మాట్లాడితే?
ఒక భాష ఏంటి? ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాళ్ళని ఈడుతారని. ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నది కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అన్నాడు అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ట్వీట్ చేశాను అనసూయగా, నువ్వు స్ట్రాంగ్గా ఉండు. ఆ సంస్కారాల అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే తిడుతుంటారు. ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాగుతారు, చెల్లిని లాగుతారు, కూతురుని లాగుతారు, అంతే. వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. అది ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. మీరెవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి అమ్మాయిని? ఆడవాళ్ళ? మగాళ్ళే కదా. మరే నేను పోకులేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని? కాదు కదా. ప్రేక్షకులారా, ప్రకాష్ రాజ్ మాటలను మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ట్రైకోమ్స్ న్యూస్.